ఎవర్రో వీళ్ళు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వాళ్ళని దోపిడీ చేద్దామని నలుగురిని ఫాలో చేశా, కానీ తీసుకొచ్చేసా. మన పని ఏంట్రా? దొరికింది దోచుకుని వచ్చేయాలి కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తాం. రేయ్, వచ్చిన దగ్గర నుంచి దున్నపోతులా మేస్తున్నావు తప్ప మ్యాటర్ చెప్తలేవు. అందరూ ఒంటరిగా దొరికినప్పుడే దోపిడీ చేద్దాం అనుకున్నాం. వాళ్ళ దగ్గర డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు తప్ప క్యాషే లేదు. అంటే నీకు దేశం మీద వేరే మనుషులే దొరకలేదా? ఈ నలుగురు తప్ప వీళ్ళని తీసుకురావడం ఎవరైనా చూసి పోలీసులు ఫోన్ చేస్తే ఎందుకు పనికి రాకుండా కొడతారా? ఛాన్సే లేదు భయ్యా. ఎవ్వరు చూడలే. వీళ్ళని ఫాలో అయినా, వీళ్ళ గురించి తెలుసుకున్నా, ఇలా పర్సులో పైసలు లేకపోయినా ఓ పర్పస్తో తీసుకొచ్చినా. రై, అసలు ఎవర్రా మీరు? ఎందుకు తీసుకొచ్చారు? మ్యాటర్ చెప్పకుండా ఏమిటి ఏదో డిస్కషన్స్? రేయ్, ఏదో పర్పస్తో తీసుకొచ్చావు కరెక్టే, మరి సెల్ ఫోన్లు ఏంట్రా వాళ్ళ దగ్గర ఉంచావు? దోపిడీ చేయడం తీసుకొచ్చి సెల్ ఫోన్లు తీసుకోకుండా రాగానే నీకు తిండి మీద కాన్సన్ట్రేషన్ ఏంట్రా? హలో, ముందు ఇక్కడ మాట్లాడు. ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. వాడే నాకు ఇంకా మ్యాటర్ చెప్పలేదు, నువ్వేంట్రా అరుస్తున్నావు? ఎలాగ నుంచో? అరే, నువ్వు అరిస్తే భయపడిపోవాలా? ముందు ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. మనిషిని చూసి మనిషి భయపడాలని రూల్ ఏం లేదు, కానీ మనిషి ప్రాణం తీసే దీన్ని చూస్తే ఖచ్చితంగా భయపడాలి. ఇంకా ఇలాగే మురిగితే చస్తానేమోన్న భయం ఖచ్చితంగా ఉండాలి. ముందు అది ఆడాలంటే దాంట్లో బుల్లెట్లు ఉండాలిగా. బుల్లెట్ లేవుగా దాంట్లో. నీ చెత్తలో కామెడీలు ఆపి నా టైం వేస్ట్ చేయకుండా ఎందుకు తీసుకొచ్చారో చెప్పు. దారిలో వెళ్తుంటే అడ్రస్ అడిగినా మన సైడ్లో వాళ్ళని తీసుకొచ్చిన పద్ధతి కదా అడిగింది, పర్పస్ చెప్పు. మనోడు సాఫ్ట్వేర్ సుధీరు మొన్నసారి రోడ్డు మీద ఫోన్లో ఇప్పుడే ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను రా. ప్రాఫిటా 10 కోట్ల పైనే ఉందిరా. ఒక్క నిమిషం లైన్లో ఉండరా, మా వైఫ్ కాల్ చేస్తాను. హలో, రెవ్లామ్ లిస్టికే కదా, గుర్తుంది లేవే? తీసుకొస్తా. చెప్పండి సార్. భయ్యా రెవ్లామ్ లిప్స్టిక్ ఉందా? అదే కలర్ కదా? ఓకే ఓకే. ఎంత అయ్యేది? 1500. 1500 ఇంకా కాస్ట్ లేదా? 3000. 3000. స్వైపింగ్ ఉందా? అవును. బాబు 2 కొబ్బరి బండలు ఏమో. ఒక్కటి 25 రూపాయలు సార్. 25 రూపాయల? అవును సార్. పక్క షాప్లో 20 రూపాయలకే తీసుకున్నా. రోజుకి రేటు మారుతుంటే మాకేం మిగులుతుంది సార్? ఒక బొండ మీద 5 రూపాయలు సార్ మిగిలేది. రోజుకో రేట్ మారడానికి నువ్వు కారో కూడా అమ్ముతున్నావా? కొబ్బరి బొండమే కదా. రాదు సార్, ఆ రేటు రాదు సార్. చెట్టకి ఇస్తున్నావా ఏమన్నా? రాదు సార్ ఆ రేటుకి. కొన్ని తెచ్చి అమ్మడానికి నీకు 20 రూపాయలు ఎక్కువ. రాదు సార్, 20కి రాదు సార్. కొబ్బరి బొండం ఎందుకు వస్తుందా? నేను పట్టుకెళ్తా కదా. ఈయన రియల్ ఎస్టేట్ అమ్మర్ మన పంజాగుడ్ సెంటర్లో. ఈ సీలింగ్ చూసా కదా బాబు, కలర్ కాంబినేషన్ చాలా బాగుండాలి. ఓకే, ఇది క్లియర్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా చేయాలి, మాట రాకూడదు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏం బాబు, బాగున్నావా? బాగున్నా సార్. కొత్త డిజైన్లోనే తెచ్చావా? తెచ్చాను సార్. ఇది చూపించు. మీ స్టేటస్ తగినట్టు సూపర్ డిజైన్లు తీసుకొచ్చా సార్. సూపర్ డిజైన్లు కాదు, చూసే వాళ్ళకి పిచ్చెక్కిపోవాలి. పిచ్చెక్కి సార్, చూడండి ఒకసారి. ఇదేంటి? ఇంటి బయట డిజైన్లు సార్ ఇవి. ఇంటి బయట డిజైన్లా? ఇంటి బయట ఎందుకు ఇంత కాస్ట్లీ డిజైన్లు? నీకు ఇప్పుడు ఒకటి అర్థం కావట్లేదు సార్. ఇల్లును చూస్తే ఉన్నంతలో కట్టుకున్నాడు అనుకోవాలి. ఓకే. అంత నార్మల్గా ఉండాలి.
అదే మన పొలిటీషియన్లు కట్టుకుంటారు చూడు, అలా బయటికి మాత్రం నార్మల్గా ఉండాలి. బయట ఇలా ఉంటే లోపల మాత్రం ప్లాస్మా టీవీలు, కాస్ట్లీ పరుపులు, పిచ్చెక్కించే ఇంటీరియర్ డిజైన్ అదన్నమాట. ఐటీ ప్రాబ్లం కూడా ఉండదు సార్. అయితే అందుకే బయటికి నార్మల్గాను, లోపల మాత్రం పిచ్చెక్కించే కాస్ట్లీ డిజైన్లు చూపించు. సార్ అయితే ఇది చూడండి సార్. ఏది? 1 నుంచి 2.5 కోట్లు అవుతుంది సార్. మరి ఇది? ఇది కొంచెం కాస్ట్లీ సార్, 3 అవ్వచ్చు. ఓహో, 3 అయితే ఏంటి, 4 అయితే ఏంటి, మనకి డిజైన్ మాత్రం దిమ్మ తిరిగిపోయేలా ఉండాలి. ఓకే సార్. ఇదే కన్ఫర్మ్ చేసేయి. ఓకే సార్, ఎల్లుండి నుంచి పనులు మొదలు పెడదాం. ఇది కన్ఫర్మ్. ఓకే, ఇది కన్ఫర్మ్. ఓకే ఓకే. సూపర్వైజర్ వచ్చాడా? ఓకే, నేను కూడా వస్తున్నా. వర్క్ తొందరగా కంప్లీట్ చేయండి బాబు. బాబు, ఇది చెప్పుకుంటే మా తెగిపోయింది. ఆ ల్యాండ్ కాస్ట్ 30 lakhs చెప్పండి, అంతకంటే తగ్గదు. ఓకేనా? ఓకే, నేను ఫోన్ చేస్తాను మళ్ళీ, అప్పుడే మనం కూర్చొని సెటిల్ చేసుకుందాం. ఉంటా మరి. అయిపోయింది సార్. అయిపోయింది అప్పుడే? అయిపోయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో సార్. 30 రూపాయలు సార్. ఏం గుట్టావు 30 రూపాయలకి? ఏదో చెట్టుకి 3 గుండెలు గుట్టేసినట్టు గుట్లేస్తే 30 రూపాయలు ఇస్తారా నీకు? చాలా తీసుకో. మళ్ళీ ఊడిపోతే పీగా కుడతా సార్. 30 రూపాయలు ఇవ్వండి సార్. మళ్ళీ దగ్గర 30 ఇస్తాలే. సార్ సార్ సార్. వీడి పేరు సూర్య, పెద్ద బిజినెస్ మ్యాను. సరే సరే, ఓకే సార్ లిస్ట్. హే, జాగ్రత్తగా కట్టు. హాయ్ రా సూర్య. హాయ్ రా. చాలా రోజులైందిగా కలిసి. మీరు పెద్దోళ్ళు రా, మాతో ఎందుకు మాట్లాడతారు? మా ఫోన్లు ఎందుకు ఎత్తుతారు? చిన్న చిన్న పనులు ఉంటాయి కదరా. అయినా నేను ఫోన్ చేశాను మొన్న, నువ్వే ఎత్తలేదు. అయినా ఏంటి ఈ షాప్కి వచ్చావు? పెద్ద పెద్ద షాపులకి వెళ్ళాలి కదా. స్కూల్లో జాయిన్ చేశాను రా. అచ్చా, పక్కనే హోల్సేల్ షాప్ ఉంది, చాలా చీప్. అవునా? రేట్లు చాలా తక్కువ రా. ఇంతకీ ఏ స్కూల్ రా మీ వాడు? ఏం చదువుతున్నాడు? అదేరా, రాక్ రిచ్ స్కూల్, ఫస్ట్ క్లాస్ రా ఇప్పుడు. అబ్బో, రాక్ రిచ్ అంటే చాలానే బీగుంటాడే. 2 లక్షలు రా. అమ్మో, అంటే ఈ లెక్క ప్రకారం ఆడ చదివేపేసరి 2 లక్షలు అయిపోద్ది నీకు. అవుతుందిరా, మరి పెద్ద స్కూల్ కదా, వాళ్ళ దొబ్బుడు మనకు తెలిసిందే కదరా. 2 కాకపోతే 3 కట్టాలి. ఇలాంటి స్కూల్లో చదివిస్తేనే ఇప్పుడు పెట్టిన 20కి పెద్దయ్యాక 60 సంపాదిస్తారు. అంతేలే, అలాగే ఉంటుంది. అదే ఈ చిన్న చిన్న చెత్త స్కూల్లో చదివించామనుకో ఏమవుతుంది? చెత్త నా కొడుకులు అవుతారు. అవునరా. సరేరా, షాప్లో సరుకు రెడీగా ఉన్నట్టుంది, నేను వెళ్ళొస్తాను. ఓకే, మరి నేను కూడా వెళ్ళొస్తాను. ఓకేనా? సార్ బిల్ సార్. ఇదిగోండి సార్. ఏంటయ్యా ఈ బిల్లు? హోల్సేల్ షాప్ అని రాసుకున్నావు. బిల్ చూస్తేనేమో నీ షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ నాకే సేల్ చేసినట్టున్నావు. అసలు 4000 సరుకులు ఏమున్నాయ్యా? ఇది చూసుకొని తగ్గించాయి. లేదు సార్, ఆల్రెడీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద 10% తగ్గించేసాం సార్ మీకు. టోటల్ బిల్ చూస్తే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద 10% పెంచినట్టుంది. సార్ తగ్గించు. ఇదే ఫైనల్ సార్. ఇంకా 300 తగ్గించదేదో 3000 తగ్గించినట్టు మాట్లాడతావే. నీకు నచ్చిన రేట్ కాదు, నేను తీసుకున్న ఐటమ్ మీద ఒరిజినల్ రేటేసి ఇవ్వు. సార్ ఇంకా మీరే ఓ రేట్ చెప్పండి సార్. $3200 ఇదే లాస్ట్ రేట్, ఇక డిస్కషన్లు ఉండవు. కార్లో పెట్టు. వీడి పేరు గంగాధర్, ఉండేది రామ్నగర్. ఓ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, నెలకి లక్షల్లో టర్నోవర్. హలో బాబాయ్, చెప్పండి. 7 లక్షలు బిల్ వేసాడు. 7 కాకపోతే 10 కడతాను. నా ఆరోగ్యం ముఖ్యం.
చెప్పండి బాబాయ్, కూరగాయలు తెమ్మంటారా? సరే తీసుకొస్తా. ఇక్కడే ఉంది ఇక్కడ ఉంది. ఓకే ఓకే. ఎంత? 170 రూపాయలు సార్. 170? ఏంది? కూరగాయల దుకాణం మొత్తం కాదు బాబాయ్, ఈ 2 మాత్రమే చెప్పు. మొన్న అన్ని కలిపి 100కే తీసుకున్నా మార్కెట్లో. సార్ మేము కష్టపడి పండించి తీసుకొస్తాం సార్. అలా అని పండించడానికి ఎంత ఖర్చు అవుద్దో దానికి ఎక్కువేసి చెప్తున్నావు కదా. ఉన్న రేటే చెప్తున్నాం సార్. లేదు మొత్తం 100 ఇస్తా, తీసుకో. సార్ కారు మీదేనా? డ్రైవర్ మీరేనా? ఏంట్రా వెజిటేబుల్ పెట్టకారమా? బాగుందిరా. నలుగురిలో ఏ ఒక్కడు లక్షకు తక్కువ సంపాదించట్లేదు. వీళ్ళ ఆస్తులు ఖర్చులు మనకు అనవసరం, కానీ నెలకి వీళ్ళు సంపాదించేది తెలిసాక ఒక రేట్ ఫిక్స్ అయ్యా, 3 కోట్లు. ఎవరింటికాడ ఫోన్ చేసి 3 కోట్లు తీసుకురమనండి. నాకు దయాగుణం, సమయం, ఓపిక చాలా తక్కువ. ఎక్కువ ఏమైనా ఉందంటే కోపం మాత్రం ఉంది, చంపగలననే ధైర్యం ఉంది. ఫోన్ చేయి. నువ్వు దోపిడీ చేయాలంటే ఒక రేట్ ఫిక్స్ అవ్వాలి, కానీ నీలాంటి బందిపోట్లు మాకు రోజుకో రేట్ ఫిక్స్ చేస్తారు. కన్ఫ్యూజ్ అయ్యావా? నీలాంటి బందిపోట్లు మా లాంటి సిటిజన్స్ని సపరేట్గా ఎత్తుకెళ్ళి మరీ దోపిడీ చేయాలి, కానీ పోలీసుల రూపంలో, పొలిటీషియన్ల రూపంలో మాకు జరిగే దోపిడీకి రోజుకో రేట్ ఉంటుంది. ఉదయం ఆఫీస్ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ పోలీస్ అది లేదు ఇది లేదు అని చెప్పేసి ఎంతో కొంత తీసుకుంటాడు, కాదు దోపిడీ చేస్తాడు. ఇలాగే రోజుకి, నెలకి, సంవత్సరానికి ఎంత పోతుందో తెలీదు. ఆ ట్రాఫిక్ పోలీసులో నువ్వు కనపడుతున్నావు. ఆ ట్రాఫిక్ పోలీస్ కూడా ఒక బందిపోటే. నా ఇల్లు, నా ఇంటీరియర్ డిజైన్ చూసి నన్ను దోపిడీ చేయాలనుకుంటున్నావు, కానీ నన్ను దోపిడీ చేసింది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ఇంజనీర్. నా ఇల్లు కట్టడానికి పర్మిషన్ కోసం 2.5 లక్షలు లంచం అడిగాడు, అది కూడా ఒక దోపిడీయే. ఆ ఇంజనీర్లో నువ్వు కనిపిస్తున్నావు. నా కొడుకుని స్కూల్లో జాయిన్ చేశాను. ఫస్ట్ క్లాస్ చదివే నా కొడుక్కి నేను కట్టిన ఫీజు ఎంతో తెలుసా? అక్షరాల 2 లక్షలు. చదువు ఎక్కువ చెప్తారో తక్కువ చెప్తారో నాకు తెలీదు, దోపిడీ మాత్రం బాగా చేశారు. చదువు కోసమని చెప్పి ఆ స్కూల్ మేనేజ్మెంట్ చేసే ఫిక్స్డ్ దోపిడీ రేట్ ఎంతో తెలుసా? సంవత్సరానికి 2 లక్షలు. ఇదంతా నీకు చెప్పనవసరం లేదనుకుంటా. నేను చూస్తుంటే ఆ ప్రిన్సిపాల్ని చూసినట్టే ఉంది. నీకు ఆ ప్రిన్సిపాల్కి పెద్ద తేడా లేదు. హాస్పిటల్లో ట్రీట్మెంట్కి, స్కానింగ్లకు, ఎక్స్రేలకు లక్షల కొద్ది బిల్లు వేస్తారు డాక్టర్లు. అది దోచుకోవడమే. వాళ్ళు కూడా నీలాగా బందిపోట్లే. మీ అందరికీ అనిపించింది ఏంటంటే రోజు మిమ్మల్ని ఎవరో ఒకరు దోపిడీ చేస్తున్నారని. అది పోలీసులు కావచ్చు, పొలిటీషియన్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ప్రభుత్వం, వీళ్ళంతా దోపిడీ చేసే బందిపోట్లు. మరి మీరేంటి? సిటిజన్స్. బాగుంది. మరి మామూలు సిటిజన్స్ అయిన మీరు కూడా ఏదో ఒక రకమైన దోపిడీ చేసేవారని ఎప్పుడైనా అనిపించిందా? మీ ఫ్లాష్ బ్యాక్లో మీరు రోజు చేసే పనుల్లో మీరు సంపాదించే ప్రతి రూపాయి ఎవరో ఒకరిని దోచుకుని సంపాదించిందే. అది దోపిడీ కాదా? సాఫ్ట్వేర్ బ్రో, నీ పెళ్ళం మూతికి పూసుకునే రంగు 3000 పెట్టి కొంటావు. అదే కష్టపడి కొబ్బరి బొండాలు అమ్ముకుని కడుపు నింపుకునే వాడి దగ్గర 20 రూపాయల కోసం బేరం ఆడతావు. నీ 3000 రూపాయలకున్న విలువ వాడు కష్టపడి కొబ్బరి బొండాలు అమ్ముకుని సంపాదించుకునే వాడి డబ్బుకి లేదా? ఇది కాదా దోపిడీ? రియల్ ఎస్టేట్ కింగ్, ఇంటీరియర్ డిజైనింగ్కి 3 కోట్లు పెట్టి ఇంటిని సర్వాంగ సుందరంగా దిద్దుకున్నావు. చెట్టు కింద చెప్పులు కుట్టుకునే వాడి కష్టానికి సగం డబ్బులు ఇవ్వడం, ఇది దోపిడీ చేసినట్టు కాదా సార్? ఎండి గంగాధర్ సాబ్, నాన్న ట్రీట్మెంట్కి లక్షలు కడుతున్నావు. బాగుంది, కానీ కష్టపడి కూరగాయలు పండించి అమ్ముకునే రైతు చెప్పిన రేటు కంటే ఎంతో కొంత తక్కువ ఇవ్వడం దోపిడీ కాదా బాబు? సూర్యాభాయ్,
2 లక్షలు పెట్టి కొడుక్కి స్కూల్ సీట్ కొంటావు, కానీ లోన్లు పెట్టి ఒక్కో రూపాయి పోగు చేసుకుని ఒకడు కష్టపడి కిరాణా షాప్ పెట్టుకుంటే నువ్వు ఫిక్స్ చేసిన రేటుకి సామాన్లు తీసుకుపోతావు. ఇది దోపిడీ కాదా నాయనా? మనిషికి తెలియకుండా మనిషి రోజు ఏదో రకంగా దోచుకుంటూనే ఉన్నారు. ఇదే విషయం మనుషులకు చెప్తే ఆ దోపిడీకి మనిషి పెట్టిన పేరు పొద్దొప్పు. రకరకాల మనుషులున్న ఈ సొసైటీలో బతుకుతున్న వారు 3 రకాలుగా బతుకుతున్నారు. ఒకడు కోటీశ్వరుడు, ఒకడు లక్షాధికారి, అయితే 3వవాడు పేదవాడు. ఎవరైతేనే ఒకరికి తెలియకుండా ఒకడు దోచుకుంటూనే ఉన్నారు. బేరం చేసి పొదుపు చేయడం దోపిడీ అంటున్నావు, సరే ఒప్పుకుంటున్నాం. కానీ మేము పడే బాధ ఏంటో తెలుసా? మిగుల్చుకుంది సిస్టమ్ మొత్తం దోచుకుంటుంది. దీనికేమంటావు? ఆ బాధని భరించలేక, ఏం చెయ్యలేక ఇలా బయటికి చెప్పుకుంటున్నాం. ఎవరివ్వమన్నారు సార్? ఎవరు అలవాటు చేశారు సార్? ట్రాఫిక్ పోలీస్, స్కూల్ ప్రిన్సిపల్, కార్పొరేషన్ ఇంజనీర్, డాక్టర్ దోచుకుంటున్నారని అరుస్తున్నారు. సంపాదించాం కదా అని ఎవడెంత అడిగితే అంత, ఎవడి స్వార్థం కోసం వాడు ప్రశ్నించకుండా అన్ని అలవాటు చేసుకుంటూ పోయి మళ్ళీ దోపిడీ అని పేరొకటి, దోపిడీ అని అరుస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రశ్నించే ధైర్యం మీకు లేనప్పుడు బాధని భరించాలే గాని బయటికి చెప్పే హక్కు మీకు లేదు. వీలైతే ప్రశ్నించు లేదా అనుభవించు. అక్కడ మీకు జరిగే దోపిడీని ప్రశ్నించలేనప్పుడు ఇక్కడ నేను చేసే దోపిడీని కూడా ప్రశ్నించే హక్కు మీకు లేదు. మీ మీద వాడి సంపాదన వాడిది, నా సంపాదన నాది. దానికి దొంగని, దోపిడీ అని ఏ పేరు పెట్టా నాకు ఓకే. ఫోన్ చేయి. మొత్తం 12 కోట్లు 2 బ్యాగులు నింపుకొచ్చిన, అంతా కరెక్ట్గానే ఉంది. పంపించేయి. ఏంటంటే వెళ్ళకుండా ఎక్కడ ఉన్నాడు? బానే మాట్లాడావు, కానీ నువ్వెవరో చెప్పలేదు. అసలు ఎవరు నువ్వు? నీ పేరేంటి? నేను మీలాగే కష్టపడి సంపాదించాలనుకునే మామూలు వ్యక్తిని. బతకడానికి పైసల కోసం పరిస్థితులు దోపిడీలు చేయించాయి. నాకు పేరెవరు పెట్టలేదు. మనిషికి మనిషి తెలియకుండా దోపిడీ చేసుకుంటున్న వారికి మనిషి అని పేరైతే ఉంది కదా, కానీ అదే దోపిడీ నేను చేస్తే ఈ మనుషులు, ఈ సిస్టమ్ నాకు పెట్టిన పేరు